స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఎందుకు ఇంత అడ్డమైన తీర్పులు ఇస్తున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు. ఆయన కడుపుకు అన్నం తింటుండా లేకపోతే గడ్డి తింటాడా? ఎందుకంటే తెలంగాణలో ఉండేటువంటి అన్నం తినేటువంటి ప్రజలందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిందని. కానీ ఈయనకు మాత్రం వాళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు అర్థమైందట. అంటే ఈయన కడుపుకు అన్నం తింటలేనట్టున్నాడు, గడ్డి తింటున్నట్టున్నాడు. అందుకనే ఈ రకమైనటువంటి అడ్డమీద తీర్పులు ఇస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరం. ఇది ఒక రాజ్యాంగ స్థానంలో ఉండి స్పీకర్ పొజిషన్లో ఉండి నువ్వు యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్లో లిస్ట్ అయినటువంటి యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని దాని స్ఫూర్తిని కాపాడాల్సింది పోయి దానికి తూట్లు పొడుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలను పట్టుకొని వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారంటారు. మరి బీఆర్ఎస్లోనే ఉంటే ఈ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్కి ఎందుకు వస్తలేరు? గాంధీ భవన్కి ఎందుకు పోతాను? వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉంటే వీళ్ళు పింకు కండువా ఎందుకు కప్పుకుంటలేరు? ఆ క్వశ్చన్ అడిగే తెలియలేదా గడ్డం ప్రసాద్ గారికి? అరే బాబు, మీరు పింకు కండువా ఎందుకు కప్పుకుంటలేరు, మీరు 3 రంగుల కండువా ఎందుకు కప్పుకుంటారని అడిగే తెలియలేదా? గడ్డం ప్రసాద్ గారికి తెలివి లేకపోతే, ఆయనకి ఇంటెలిజెన్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వాడుకోవాలి, ఏఐనన్నా వాడుకోవాలి. స్పీకర్ ఎప్పుడు స్పీకింగ్ లేదు. ఎప్పుడన్నా స్పీకింగ్ చేస్తే ఈ అడ్డదిడ్డమైనటువంటి స్పీకింగ్ తప్ప అర్థవంతమైనటువంటి తెలివైనటువంటి స్టేట్మెంట్ ఒక్కటన్నా ఇచ్చిండా ఏమన్నా? ఆ స్పీకర్కు మాట్లాడే తెలివి లేకపోతే, అర్థమయ్యే తెలివి లేకపోతే ఏ స్పీకర్నన్నా పెట్టుకోవాలి, అదన్నా చెప్తుంది. పలానా కృష్ణమోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారు, ప్రకాష్ గౌడ్ గారు ఏ పార్టీలు ఉన్నారు, కడియం శ్రీహర్ గారు ఏ పార్టీలు ఉన్నారు అని అడిగితే అదేనే చెప్తుంది కదా సమాధానం. నీకు తెలివి లేకపోతే ఇంత దుర్మార్గమా, ఇంత అదృష్టకరమా? ఏమనంటే 3 రంగుల కండువా అది కాంగ్రెస్ పార్టీది కాదు, అది ఎవరైనా కప్పుకోవచ్చు. జాతీయ పథకాన్ని మనం ఎట్లా మార్చలేము కాబట్టి మీ కాంగ్రెస్ కండువాన్ని మీరు మార్చుకోండి. అంటే ప్రజల్ని ఎవరిని మోసం చేయదలుచుకున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. అంటే అంత అమాయకులు ఉంటున్నారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. నేను అడుగుతున్నా, దమ్ముంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిల్లో మీ కాన్షియన్స్లో ఒక్కరితోనైనా చెప్పియండి మీరు బీఆర్ఎస్లో ఉన్నట్టు. మీరు బీఆర్ఎస్లో ఉంటే మీరు బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తల సమావేశాలు మీరు ఎందుకు అటెండ్ కావడం లేదు? మీరు బీఆర్ఎస్ సర్పంచ్ల కోసం ఎందుకు ప్రచారం చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు మీరు? ఎవరిని మోసం చేయడానికి ఇదంతా? మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలా? ప్రజలు అసహించుకుంటున్నారు, చీ కొడుతున్నారు. ఇంకా సిగ్గు లేకుండా మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం. రండి మరి బీఆర్ఎస్లో ఉంటే ఎల్లుండి మా కార్యవర్గ సమావేశం ఉంది, కేసీఆర్ గారు వస్తున్నారు, కేసీఆర్ నేతృత్వంలో జరిగేటువంటి సమావేశంలో మీరు పాల్గొనాలి. ఎందుకు పాల్గొనట్లే మీరు? మేము ఆహ్వానం పలుకుతున్నాం, రండి. ఆ రోజు శాసనసభ్యులు గాంధీ గారి ఇంటికి మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు వెళ్తే నానా రచ్చ చేసిండు. మీరు నిజంగా ఈ పింక్ కండువా కబుదాం అని పోతే మీరు ఎందుకు రచ్చ చేసిండు? మీరు బీఆర్ఎస్లో ఉంటారు కదా, మీరు అసలైన సిసలైన తెలంగాణ వాదులేనే. మరి మీరు ఎందుకు దాన్ని ఖండించిళ్ళు? ఎందుకు కౌశిక్ రెడ్డి గారిని అడ్డుకున్నారు? ఇక రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంకా గమ్మత్తు ఉంటుంది. ఆయన డైరెక్ట్ చెప్తుంది, నేను కోర్టును కూడా నేను మోసం చేస్తా అని చెప్పేసి. ఆయన ఏమంటాడు, మీకు ఒకవేళ స్పీకర్ తీర్పు మీద మీకు నమ్మకం లేకపోతే, మీకు గౌరవం లేకపోతే మీరు కోర్టును ఆశ్రయించండి అని. అంటే మేము కోర్టును కూడా మోసం చేస్తాం, అక్కడ కూడా మేము మా ఇష్టం ఉన్నట్టు మేము తీర్పునిప్పిస్తాము, మీరేం చేయలేరు అని చెప్పడమే, అంతే కదా? ఇంత దురదృష్టకరమా అండి? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా ఇంకా బుద్ధి రావడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా, కోట్ల రూపాయలు కుమ్మరిచ్చినా, చివరకు ముఖ్యమంత్రి పోయి బహిరంగ సభలు పెట్టినా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిండ్రు. అధికార పార్టీ కనీసం 50% స్థానాలు రాలే. ఏ ప్రచారం లేకపోయినా, మా పార్టీ కనీసం ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టకపోయినా, ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టకపోయినా ఈరోజు ప్రజలు గెలిపించుకున్నారు బీఆర్ఎస్ పార్టీని. 50%కు పైగా ప్రతిపక్షాలు గెలిచినాయి. ఈరోజు తల ఎక్కడ పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు? అంటే దయచేసి ఇప్పటికైనా మానుకోవాలా ఈ చిల్లర వేషాలు మానుకొని మీరు భూమి మీదకి రండి. ఎక్కడో గాల్లో విహరించడం కాదు, భూమి మీదకి వచ్చి మాట్లాడాలా. దమ్ముంటే ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు చేత రాజీనామా చేయించి ప్రజల దగ్గర పంపించాలా. ఉప ఎన్నికలు ఎదుర్కోవాలి, అప్పుడు తెలుస్తుంది ఎవరి సత్తా అయిందనేది. రేవంత్ రెడ్డి గారు, స్పీకర్ గారు
ఇద్దరు కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే విధంగా వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాల్సిందే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం.